అది 14 లోకాలను దహించడానికి సిద్ధమైన ఆ కాలకోట విష ప్రభావం నుంచి రక్షించమని సుర అసురులు బోళాశంకరుడైన పరమేశ్వరుని ప్రార్థించగా చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకోట విషాన్ని మింగేస్తాడు. ఆ హలాహలం శివుని గర్భంలోనికి పోనివ్వకుండా పార్వతీదేవి అడ్డుకోగా ఆ విషం కంఠం వద్దే నిలిచిపోయి స్వామిని నీలకంఠుణ్ణి చేసింది. విష ప్రభావానికి లోనైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించాడని, శివుడు శయనించిన క్షేత్రం కనుక దీనిని శివశయన క్షేత్రం అంటారని స్కంద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. పరమశివుడు హలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకోటాసన క్షేత్రం అని కూడా అంటారు. విషం మత్తులో పార్వతి ఒడిలో తల ఉంచి పవలించి ఉన్న శివమూర్తి విగ్రహంతో పాటు కామధేనువు కల్పవృక్షంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు మొదలగు దేవగణములు, మహర్షులు, యక్ష గంధర్వాదు